మళ్ళీ దాన్ని తీసుకొచ్చి నా పైన రుద్దాలి అనే కార్యక్రమం చేస్తూ నన్ను బ్యాట్ చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, ప్రమాణ పూర్తిగా నేను డైరెక్ట్ గా మార్కండేశ్వర స్వామి గుడి దగ్గరకు వచ్చి మార్కండేశ్వర స్వామి మీద ప్రమాణం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నేను గాని నా కుటుంబ సభ్యులు గాని ఈ వెహికల్ తగలబెట్టిన దాంట్లో ప్రమేయం ఉంటే నేను నిలువున నాశనం అయిపోతాను. అది కూడా చెప్తున్నా. మీరు చేయడానికి సిద్ధంగా ఉన్నారా? మీరు గాని మీ కుటుంబ సభ్యుల యొక్క ప్రమేయం లేకోకుండా ఆ వ్యక్తి ఎవరు? నెల రోజుల ముందర వచ్చి మా దగ్గరకు వచ్చి చేరాడు. నెల రోజుల క్రితం ఎలక్షన్ ముందర వచ్చి మా దగ్గర చేరి ఇవాళ వచ్చి వెహికల్ తగలబెట్టాడని చెప్తా ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్. రాత్రి 10 దాకా అక్కడ పనేంటి? నీరు కాల్ చేసుకొని నీరు పెట్రోల్ పెట్టి మళ్ళీ టైమర్ బాంబు కింద పెట్టడం, ఇవన్నీ కూడా వాస్తవాలు. నువ్వు అవాస్తవాలని చెప్పి దేవుడి మీద ఒట్టేసేస్తావో ఇంకెవరి మీద? ఈ అబ్బాయి అవసరమైతే దేవుడి మీద కూడా రాజకీయంలో లాగేస్తాడు. ఏదైనా ఒట్టేస్తానంటే శివయ్య కూడా పారిపోతాడేమో నా డౌట్. చేయనివ్వండి, ఏం చేస్తారో చేయనివ్వండి. నేను నమ్మేది రాజ్యాంగం. నా కారులో ఎప్పుడు ఆ బుక్ ఉంటుంది. నాకు అనుమానం ఉంది మీరు అడుగుతారని. నేను నమ్మే రాజ్యాంగం. నేను దేవుళ్ళ కింద భావించే ప్రజల సాక్షిగా చెప్తా ఉన్నా, రాజకీయం కోసం ఈ ఆటలన్నీ ఆడుతా ఉన్నారు. ప్రజలు గమనించగలరు. నెల రోజుల్లోనే ఇంత అవసరమా? నెల రోజుల్లోనే నీ ప్రచారం కాల్ చేసుకొని వెంటనే హీరో అయిపోవాలా? టైం ఇవ్వి. యాక్టర్వే కదా, ఒక సినిమా చేసావు కదా, యాక్ట్ చేయగలవు కదా, బాగానా? యాక్ట్ చేయి, కానీ జీవించు. జీవిస్తే ఎలాగే తిరగబడతారు. ఇప్పటికీ చెప్తా ఉన్నాం, నీ పద్ధతి నీదే. నువ్వు రాజకీయంగా ఏ లబ్ధి పొందుతావు పొందుకో. నేను దేవుళ్ళుగా భావించే ప్రజలకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, వీరు చేసిన రాజకీయాల్ని చూడండి, వీళ్ళు చేసిన నష్టాల్ని చూడండి. రాజమండ్రి సిటీలో ఇప్పటికైనా తిరస్కరించారు, కానీ ఇంకా ఆడుతున్నారు. మీరు అసలు వైసీపీ పార్టీ ఎలాంటి ఆలోచనతో ఉన్నదన్నది తెలియజేయాలి. మరలా చెప్తున్నా, ప్రధాన ప్రతిపక్ష పాత్ర అన్నది చేయగలరా లేదా ఆలోచించుకోమన్నాడు. చెయ్యలేకపోతే ఇంకే విధానాలతో వెళ్తే ఆ 11లో ఒకటి లేచిపోయి ఒకటి ఉంటదేమో అని నా అనుమానం. కోవట్టుగా ఎవరి దగ్గరికి వచ్చాడు? నీ దగ్గరికి వచ్చాడు. నువ్వు ఎందుకు తీసుకున్నావు అంటే నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కోవట్లేనా? నీకంటూ ఏమీ లేరా? 6 నెలలుగా అతనే ఉన్నాడు. చాలా స్పష్టంగా పోలీసు వాళ్ళు చెప్తా ఉన్నారు, ఆ ప్రచార రథానికి చుట్టూ ఉన్న ఏదో ఈ గార్డ్స్ అన్ని తీసేయండి అని పెద్దలు నాగేశ్వరరావు గారు చెప్పారట అబ్బాయితో. అది కూడా అబ్బాయి చెప్పాడు. ఇంకా పైకి వెళ్తూ ఉంటే మేము కూడా ఆలోచించాల్సి వస్తుంది. మేము ఇంకా చాలా హుందాగా వ్యవహరిస్తున్నాం. పెద్దలంటే గౌరవం ఉంది. ఇన్ని ఫోన్ కాల్లు మాట్లాడినా అది బహిర్గతం చేయకుండా ఆ అబ్బాయి ఆలోచనతో అడ్మిట్ అయ్యాడు. కేవలం చేశారు, చేయమన్నా చేశారు.